అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు, అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. అందరి మనసులోనూ బాధలు ఉన్నాయి, కానీ దానిని బయటకు చూపించే విధానాలే వేరువేరుగా ఉంటాయి. కొందరు కన్నీళ్లతో, మరికొందరు నవ్వుతో. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నివసించి ఉన్నందుకు అద్దె కట్టలేని ఒకే ఒక స్థలం నీ గర్భమే అమ్మా. బాధ్యత లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, యోగ్యత లేని స్నేహం, నమ్మకం లేని జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎప్పుడైనా విడిపోవచ్చు. బాధను మరవడానికి ఏడ్చాను, ఏడుపును మరవడానికి నిశ్శబ్దమయ్యాను, నిశ్శబ్దాన్ని మరవడానికి ఒంటరివాణ్ణి అయ్యాను. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం 3 నాళ్ల ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీరు ఉసురు నీ 3 తరాలకు సరిపడే శిక్ష. గుర్తుంచుకో, సీతను ఎత్తుకెళ్లడానికి వచ్చే రావణునికి అడ్డురాని 7 సముద్రాలు సీతను తెచ్చుకోవడానికి వెళ్ళే రామునికి అడ్డు వచ్చాయి. విధి అంటే అంతేనేమో. చెడుకు సహాయం చేస్తుంది, మంచికి సమయాన్ని ఇస్తుంది. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమున్నా తిడుతూనే పెంచుకుంటాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. మనకు 100 మంది బంధువులు ఉండవచ్చు, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమన్నది. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. ఉదయించే సూర్యుడు మనల్ని ఎలా మేల్కొల్పుతాడో అలాగే మనం కూడా మనకు ఇష్టమైన వారిని ఆత్మీయంగా పలకరించే పిలిపే శుభోదయం. ఒక బంధం నిలబెట్టుకోవడానికి నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన బంధం నటనను కోరుకోదు, నిజాయితీని కోరుకుంటుంది. ధైర్యం అంటే ఎవరో ఒకరు నీకు తోడుగా ఉన్నారని చెప్పడం కాదు. ఎవరు ఉన్నా లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. కులం కూడు పెట్టదు, మతం మంచినీళ్లు ఇవ్వదు. సంస్కారమే సాయం చేస్తుంది, మమకారమే మంచిని పెంచుతుంది, మానవత్వమే చివరకు మిగులుతుంది. పని జరిగిన తర్వాత బయట చెప్పు. ఎంత తెలిసిన వాళ్ళు అయినా అలా చెప్పడం వల్ల పని చెడిపోతుంది. నీ వెనక జనం ఉన్నారని విర్రవీగకు. వెన్నుపోటు పొడిచేవాడు ఎప్పుడూ నీ వెనక నుండే వస్తాడు. నువ్వు పేదవాడివని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. చదువుకున్న పౌరులు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. కట్లు తెంపుకోవడానికి కత్తి లాంటి ఆయుధం చదువొక్కటే. ఇతరులు చేసిన ఏ పని వల్ల నీ మనసుకు బాధ కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరులకు చేయవద్దు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరూ బాగు చేయలేరు. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆశ మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అత్యాశ మనిషిని పాతాళానికి తీసుకుపోతుంది. పుట్టినప్పుడు ఏడుస్తావు, అది జననం. ఆయువు తీరాక ఏడిపిస్తావు, అది మరణం. ఈ రెండింటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంతమందిని ఏడిపించకుండా బ్రతుకుతావో అదే జీవితం. ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనే ఆడదానితో ప్రేమలో పడొద్దు. ఏదో ఒకరోజు తన పరువునే కాదు, నీ పరువును కూడా తీస్తుంది.